వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 19th ఫిబ్రవరి 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. గజరాజులకు రక్షిత మార్గము. ఏనుగుల సంరక్షణ గురించి మనం కొన్ని చట్టాలను చూడడం అనేది జరుగుతుంది. వాటి గురించి చూద్దాము. మితిమీరిన మానవ కార్యకలాపాలు, అభివృద్ధి ప్రాజెక్టులు ఏనుగులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరణ్య ప్రాంతాల నుంచి సాగే రైల్వే లైన్లు గజరాజుల ప్రాణాలు తీస్తున్నాయి. దీన్ని నివారించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది. దేశీయంగా ప్రజల విశ్వాసాలు, మత పరంగా ఏనుగులను ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దీనికి ప్రతిష్టకు గజరాజుకు ప్రతీకగా చెప్తారు. ఈ క్రమంలోనే ఏనుగు చచ్చినా బతికినా వెయ్యే వంటి సామెతలు పుట్టుకొచ్చాయి. పలు కారణాల వల్ల దేశీయంగా ఏటా పెద్ద సంఖ్యలో ఏనుగులు అర్థాంతరంగా మృత్యువాత పడుతున్నాయి. 2009-23 మధ్య కాలంలో భారత్లో సుమారుగా 1300 ఏనుగులు మరణించినట్టుగా అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి 10 ఏనుగుల మరణాల్లో ఒకదానికి విద్యుత్ ఘాతకమే కారణం. రైల్వే, రోడ్డు ప్రమాదాలు, వేటు తదితరాలు గజరాజుల ఉసురు తీస్తున్నాయి. మొత్తం ఏనుగుల మరణాల్లో 10% పైగా మానవ తప్పిదాలే కారణము. ఏనుగుల మరణాలు ఒడిశాలో ఎక్కువగా సంభవిస్తున్నాయి. అంటే ఎక్కువగా మరణాలు ఎక్కడున్నాయంటే ఒడిశాలో ఎక్కువగా ఏనుగులు మరణించడం అనేది జరుగుతుంది. తర్వాతి రెండో స్థానంలో వచ్చేసి కర్ణాటక, మూడో స్థానం తమిళనాడు, ఛత్తీస్గఢ్, అస్సాము, తర్వాత కేరళ, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్లో ఉన్నాయి. దాదాపు 30,000 ఏనుగులు భారత్ నెలవు. ఇండియాలో 33 ఏనుగుల అభయారణ్యాలు ఉన్నాయి. మొత్తం టోటల్ ఎన్ని ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి అని అంటే 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి, అభయారణ్యాలు ఉన్నాయి. వాటిలో నుంచి 10,790 కిలోమీటర్ల రహదారులు, 1,340 కిలోమీటర్ల రైల్వే లైన్లు వెళ్తున్నాయి. భారత వన్యప్రాణి సంస్థ WII నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. కేంద్రం లెక్కల ప్రకారంగా 2014-22 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 135 ఏనుగులు రైలు పట్టాలపైకి మృత్యువాత పడ్డాయి. మరోవైపు వ్యవసాయ విస్తీర్ణ, ఇతర అభివృద్ధి కార్యకలాపాల వల్ల అడవులు తరిగిపోతున్నాయి. దాంతో ఏనుగులు జనావాసంలోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నాయి, పంటలను నాశనం చేస్తున్నాయి. దీనివల్ల ఏనుగులు, మానవుల మధ్య సంఘర్షణ చోటు చేసుకుంటుంది. అధిక సంఖ్య లెక్కల ప్రకారంగా 2019-22 మధ్య భారత్లో 1,500 మంది ఏనుగుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. చాలా ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఏనుగుల పొలాల్లోకి రాకుండా ఉండడానికి పలువురు రైతులు అక్రమంగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల గజరాజులు మరణిస్తున్నాయి. కొన్ని చోట్ల విష ప్రయోగానికి, వేటకు గురవుతున్నాయి. ఏనుగుల సంరక్షణకు, వాటి బారి నుండి ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడడానికి తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోనే తొలిసారిగా పోస్టు మార్టం నిర్వహించి ఏనుగులు అర్ధాంతర చావులకు సమగ్ర కారణాలు తెలుసుకుంటుంది. అటవీ, పశు సంవర్ధక శాఖలు, ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థలు, నిపుణులతో సర్కారు ప్రత్యేక కమిటీని నియమించింది. ఏనుగుల మరణాలకు సంబంధించిన సమగ్ర నివేదికను ఈ కమిటీ అందిస్తుంది. దాన్ని బట్టి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా, కేంద్ర యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేస్తుంది. ముఖ్యంగా రైలు పట్టాలపైన ఏనుగులు మరణాలకు నివారించేందుకు తమిళనాడు ప్రభుత్వం పటిష్ట జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా గజరాజు రైలు పట్టాలు దాటే ప్రాంతాల్లో పలుచోట్ల ర్యాంపులు, భారీ అండర్ పాస్ బ్రిడ్జిలను ఏర్పాటు చేసింది. సర్కారు పరిశీలన ప్రకారంగా నీలగిరి నుంచి కేరళ మీదుగా సత్యమంగళ అడవులకు ఏనుగులు రాకపోకలు సాగిస్తుంటాయి. సాధారణ ఏనుగులు గుంపులుగా వెళ్తుంటాయి. ఈ క్రమంలో పట్టాలు దాటే సమయంలో రైలు ప్రమాదాలకు గురవుతున్నాయి. 2008 నుంచి తమిళనాడులో రైలు ప్రమాదాల్లో 11 ఏనుగులు మృతి చెందాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బంది 24 గంటలు రైలు పట్టాలపై పహరా కాసేలాగా తమిళనాడు సర్కారు ఏర్పాటు చేసింది. మరొక అడుగు ముందుకేసి కృత్రిమ మేధ AI సంకేతాలతో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను సైతం తెచ్చింది. ఏనుగులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్న మడెక్కరై అటవీ ప్రాంతంలో ఈ సాంకేతికతతో 12 టవర్లను రైలు పట్టాల పక్కన ఏర్పాటు చేశారు. థర్మల్ సాధారణ సీసీ కెమెరాల్ని వాటిని అమర్చారు. ఏనుగుల సంచారాన్ని బట్టి హెచ్చరికలు కంట్రోల్ రూమ్కి చేరుతాయి. అక్కడి నుంచి అటవీ, రైల్వే అధికారులకు సమాచారం వెళ్తుంది. దీనివల్ల ఏనుగులు ప్రమాదాల బారి పడటం తగ్గినట్లుగా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. తమిళనాడు సర్కారు స్ఫూర్తిని మిగిలిన రాష్ట్రాలు అందిపుచ్చుకుంటే గజరాజుల
అకాల మరణాలకు చాలా వరకు నివారించవచ్చు. అంటే ఈ ఏనుగుల పోస్ట్‌మార్టంని భారతదేశంలో మొట్టమొదటిగా నిర్వహించిన రాష్ట్రము తమిళనాడు అని చెప్పొచ్చు. టోటల్‌గా 135 ఏనుగులు 33 ఏనుగుల అభయారణ్యాలనేది భారతదేశంలో ఉన్నాయని, ఇండియాలో ఉన్నాయని ఇందులో ఇంపార్టెంట్ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో అడిగే క్వెషన్స్ చూద్దాము. నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. అందరికీ బీమా ఎంతెంత దూరము. అంతర్జాతీయ జీడీపీలో బీమా ప్రీమియాల సగటు వాటా 6.8%. ఇది ఇంపార్టెంట్. 6.8%. ఎందులో భీమాల జీడీపీలో బీమా యొక్క వాటా. భారత్‌లో అది కేవలము 4%. అది అంతర్జాతీయ జీడీపీలో. కానీ భారత్‌లో చూస్తే అది కేవలము 4% ఉన్నది. 4%, 4% శాతము. ప్రపంచంలో తలసరి ప్రీమియం చెల్లింపుల సగటు $853. భారత్‌లో అది $92 మాత్రమే. 2022లో $3,00,00,000 జీవిత సాధారణ బీమా ప్రీమియంలతో అమెరికా అతిపెద్ద బీమా మార్కెట్‌గా నిలిచింది. తదుపరి స్థానాలకు చైనా, బ్రిటన్ ఆక్రమించాయి. అంతర్జాతీయ బీమా ప్రీమియంలో 55% వాటా ఈ 3 దేశాలదే. భారత్ వాటా కేవలం 1.9%. అంతర్జాతీయ బీమా మార్కెట్‌లో భారత్ 10వ స్థానంతో సరిపెట్టుకుంటుంది. 2032 కల్లా 6వ స్థానానికి ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. భారత్‌లో 24 జీవిత బీమా సంస్థలు, 34 సాధారణ జనరల్ బీమా సంస్థలున్నాయి. భారత్‌లో 24 జీవిత బీమా, 34 సాధారణ బీమా సంస్థలు ఉన్నాయి. జీవిత బీమా సంస్థల్లో ఏకైక ప్రభుత్వ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి). జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలో 6 ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. ఏకైక రీఇన్సూరెన్స్ సంస్థ ప్రభుత్వ రంగంలో జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. 2 బీమా సంస్థల మధ్యనున్న ఒప్పందాన్ని రీఇన్సూరెన్స్ అంటారు. ఈ ఒప్పందం కింద బీమా కంపెనీ నష్టభయాన్ని మరొక బీమా సంస్థకు బదిలీ చేస్తుంది. విస్తృత అవకాశాలు. ఇటీవల బడ్జెట్ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘాలు బీమా రంగ సమీక్ష నియంత్రణపై నివేదిక సమర్పించింది. జయంత్ సిన్హా ఈ కమిటీకి అధ్యక్షత వహించారు. అంటే పార్లమెంటరీ స్థాయి కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరంటే జయంత్ సిన్హా అని. జయంత్ సిన్హా అనే అతను అధ్యక్షత వహించడం అనేది జరిగింది. తర్వాత ఈ కమిటీ ఒకే సంస్థ జీవితేతర అంటే సాధారణ బీమాలను అందించే సౌకర్యం కల్పించాలని కమిటీ నివేదించింది. అంటే జయంత్ సిన్హా కమిటీ సూచిస్తుంది ఏంటంటే సాధారణ కానీ అంటే జీవిత బీమా కానీ జీవితేతర బీమాలు కానీ ఆ బీమాలను ఒకే విధంగా ఒకే సంస్థ కింద రావాలని సూచించడం అనేది జరిగింది. దీనికి సమ్మేళిత లైసెన్సు ఇవ్వాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం భారత బీమా నియంత్రణ ప్రాతిపాదిక సంస్థ IRDAI సమ్మేళిత లైసెన్సును అనుమతించడం లేదు. ఈ తరహా లైసెన్సుల వల్ల బీమా సంస్థలకు ఖర్చులు ఆదా అవుతాయి. ఖాతాదారులకు ఖర్చులకు తగ్గ విలువ లభిస్తుంది. ఒకే పాలసీలో సౌకర్యం పొందే వెసులుబాటు చిక్కుతుంది. ఒకే బీమా సంస్థ నుంచి తక్కువ ప్రీమియం పైన బహుళవిధ బీమా పాలసీ పొందగలుగుతారు. ప్రస్తుతం ఏ ఏజెంటు అయినా తమ ఒక జీవిత బీమా, ఒక సాధారణ బీమా, ఒక ఆరోగ్య బీమా కంపెనీ పాలసీలను మాత్రమే విక్రయించగలుగుతున్నాయి. దీనికి బదులుగా ఒకే ఏజెంట్ నుండి పలు విభాగ సంస్థల పాలసీలను పొందడానికి వీలు కల్పించే విధానాన్ని చేపట్టాలని సిన్హా కమిటీ ప్రతిపాదించింది. దీనివల్ల ఒకే ఏజెంటు పలు బీమా కంపెనీల ప్రతినిధిగా వ్యవహరించగలుగుతారు. అది బీమా మార్కెట్ విస్తృతికి తోడ్పడుతుంది. బీమా అనేది వ్యాపార సరుకు మాత్రమే కాదు, అది సమాజానికి సేవ కూడా. దీన్ని దృష్టిలో ఉంచుకొని పాలసీలపై జీఎస్టీని తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. ప్రస్తుతం ఆరోగ్య బీమా, టర్మ్ పాలసీస్, యూనిట్ అనుసంధానాలు బీమా పాలసీపై 18% జీఎస్టీ విధిస్తున్నారు. దీనివల్ల వినియోగదారులు ప్రీమియాల కింద ఎక్కువ మొత్తాలు చెల్లించవలసి వస్తుంది. అది ఈ మార్కెట్ విస్తరణకు అవరోధంగా నిలుస్తుంది. దీన్ని తొలగించడానికి అన్ని బీమా ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించాలని సిన్హా కమిటీ ప్రతిపాదించింది. ముఖ్యంగా ఆరోగ్య బీమా, టర్మ్ పాలసీలు, సీనియర్ పౌరుల పాలసీలు, మైక్రో బీమా పాలసీలు దీన్ని వర్తింపజేయాలని సూచిస్తున్నాయి. ప్రధానమంత్రి జనారోగ్య పథకము వంటి ప్రభుత్వ బీమా పథకాల్లో ప్రభుత్వ రంగ బీమా సంస్థలు విధిగా పాల్గొనాలన్న నిబంధన ఆ సంస్థల లాభాలపైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇకపై ప్రభుత్వము, ప్రైవేటు అనే తేడా లేకుండా అన్ని బీమా సంస్థలకు పై నిబంధనలు వర్తింపజేయాలని కమిటీ సూచిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బీమా సంస్థలు మాత్రమే జీఎస్టీపై 2% టీజీఎస్ చెల్లిస్తాయి. దీన్ని అన్ని బీమా కంపెనీలకు వర్తింపజేయాలి.
ఈ బీమా పథకాల్లో ప్రభుత్వ రంగ బీమా సంస్థలు విధిగా పాల్గొనాలన్న నిబంధన ఈ సంస్థల లాభాలపైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా అన్ని బీమా సంస్థలపై నిబంధనను వర్తింపచేయాలని కమిటీ సూచించింది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బీమా సంస్థలు మాత్రమే జీఎస్టీపై 2% టీజీఎస్ చెల్లిస్తున్నాయి. దీన్ని అన్ని బీమా కంపెనీలకు వర్తింపచేయాలి. ప్రకృతి విపత్తులకు దేశంలో కొన్నేళ్లుగా సంభవిస్తున్న వరదలు, తుఫాన్లు, వడగాల్పులు, భూకంపాల వంటి ప్రకృతి ఉత్పాతాల్లో పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. పశువులు చనిపోయాయి, పంట నష్టము వాటిల్లింది, ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇటువంటి నష్టాల నుంచి పేదలు, రైతులు ఎంఎస్ఎంఈ సంస్థలకు తక్కువ ప్రీమియంతో బీమా రక్షణ కల్పించాలి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి నగదు రహిత వైద్య చికిత్స కల్పించే పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఇటీవల ప్రతిపాదించింది. 2020 నాటికి భారతీయ రహదారులపై తిరుగుతున్న వాహనాలలో దాదాపుగా సగం దాకా బీమా లేనివే. ఈ లోపాల్ని తొలగించడంతో పాటు ప్రమాద బీమా సౌకర్యాన్ని విస్తరించాలి. ప్రభుత్వ రంగ బీమా సంస్థలు మూలధనము అందించడానికి బాండ్ల ద్వారా సుమారుగా 50,000 కోట్ల రూపాయలు సమీకరించాలని సిన్హా కమిటీ సూచించింది. ఇది ప్రజలకు బీమా సౌకర్య విస్తరణకు తోడ్పడింది. ఈ క్రమంలో సిన్హా కమిటీ వేదికపై ప్రభుత్వము సంబంధిత పక్షాలతో సంప్రదింపులు చేపట్టి ప్రజలందరికీ ఉపయుక్తమైన విధానాన్ని అమలు చేయవలసిన అవసరం ఉంది. ఇది ఎల్ఐసి బీమా, అందరికీ బీమా రావాలనే దాని విషయం గురించి ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూద్దాం. ఇది ఇంపార్టెంట్. ఐరోపాలో రోడ్డెనెక్కిన రైతులు మన భారతదేశంలో కూడా రీసెంట్గా చూసినాము. హర్యానా, పంజాబ్, వివిధ నార్థరన్ స్టేట్ రైతులు ధర్నా చేయడం అనేది జరిగింది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎందుకంటే మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి ధర్నా చేయడం అనేది జరిగింది. అదేవిధంగా వివిధ దేశాల్లో, ఐరోపా దేశాల్లో ఈ విధానంని ఫాలో అవుతున్నట్టుగా ఈరోజు మనం ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. చూద్దాము. ఐరోపా దేశాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, బెల్జియం తదితర సంపన్న దేశాల్లో వ్యవసాయదారులకు, పేద దేశాల రైతులకు చుట్టుముట్టే సమస్యలే కమ్ముకున్నాయి. ఎరువులు, క్రిమినాశనాలు, విత్తనాలు, డీజిలు, సాగునీటి ధరలు పెరిగిపోవడంతో వారు ప్రభుత్వాలపై ఆగ్రహిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు ధరలు పెరుగుతుండడము సంపన్న దేశాల రైతులకు ఇక్కట్ల పాలు చేస్తుంది. పర్యావరణ హితమైన సాగు విధానాలకు అనుసరించాలి. వ్యవసాయ ఉత్పత్తుల ధరలను పెంచకూడదని ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తుండడాన్ని వారు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఆహార ద్రవ్యోల్బణానికి కట్టడి చేయడానికి వ్యవసాయ ఉత్పత్తుల ధరలను అదుపులో ఉంచడం ముఖ్యమని ఐరోపా దేశాలు భావిస్తున్నాయి. పెట్టుబడులను అధికమవుతున్నప్పుడు ధరలు పెంచకపోతే ఎలాగని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉక్రెయిన్ అన్నదాతల పాలిట శాపము. ఉక్రెయిన్ మనం చూసాము. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది జరిగింది. దానివల్ల గోధుమల దిగుమతిపైన ఆంక్షలు విధించడము, ఆహార ధాన్యాల కొరత ఏర్పడడం అనేది పరదేశాల్లో మనం చూసాము. అంతర్జాతీయంగా ఒక ఆహార కొరత ఏర్పడినట్టుగా ఆ మధ్యలో జరిగింది యుద్ధ కారణం వల్ల. పలు ఐరోపా దేశాల్లో రైతులు వేల సంఖ్యలో రోడ్ల మీదకు వస్తున్నారు. రహదారులపైన ట్రాక్టర్లు నిలిపి పంట ఉత్పత్తుల నగరాలకు, సూపర్ మార్కెట్లకు చేరకుండా అడ్డుకుంటున్నారు. ఫ్రెంచి రైతులు జనవరి 29న ప్యారిస్కు వెళ్లే రహదారును దిగ్బంధించారు. ఈ రాస్తారోకోలు ఫ్రాన్స్ సర్కార్ను కలవరపెడుతున్నాయి. అదే రోజు బెల్జియం రైతులు తమ రాజధాని బ్రసెల్స్ చుట్టూ రవాణాలను స్తంభింపజేశారు. దాదాపు డజన్ ట్రాక్టర్లు బ్రసెల్స్లోని ఐరోపా సమైక్య యూరోపియన్ యూనియన్ కార్యాలయం ప్రాంతానికి చేరుకొని హారన్లను అదే పనిగా మోగించి కలకలం సృష్టించాయి. రైతులపై పన్నులు పెంచాలని జర్మనీ ప్రభుత్వం యోచించడం అక్కడి రైతుల ఆగ్రహానికి కారణమైంది. అంటే వాళ్ళు రైతులపై పన్నులు పెంచాలని అంటే ఇంకా వాళ్ళకు దిగుబడి రావట్లేదంటే ఇంకా పన్నులు పెంచాలనే దానిపైన అక్కడి రైతులు అనేది ఆగ్రహం కారణమైంది. జనవరి 14న దేశ నలుమూలల నుంచి వారు రాజధాని బెర్లిన్లో ట్రాక్టర్లో చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. 2024 బడ్జెట్ లోటును తగ్గించడానికి ప్రభుత్వం వ్యవసాయానికి సరఫరా చేసే డీజిల్ పైన పన్నుల మినహాయింపును ఎత్తివేయాలని నిర్ణయించింది. దాన్ని నిరసిస్తూ రైతులు ట్రాక్టర్లలో వచ్చి బెర్లిన్ వీధులకు ముట్టడించారు. రుమేనియా అన్నదాతలు సైతం ఉద్యమ పదం పట్టి ఉక్రెయిన్కు వెళ్లే రోడ్డులను మూసేశారు. ఐరోపా సమైక్యలో అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తి దేశమైన ఫ్రాన్స్ రైతులు గిట్టుబాటు ధరలు లభించడం లేదని గగ్గోలు పెడుతున్నారు. పర్యావరణపరమైన నియంత్రణలు, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావము ఐరోపా రైతులకు దెబ్బతీశాయి. యుద్ధం వల్ల రష్యా నుంచి చమురు, సహజ వాయువు దిగుమతులపైన అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించడము ఇంధన ధరలు పెంచింది. ఉక్రెయిన్ నుంచి నల్ల సముద్రం రేవుల ద్వారా ఆహార ధాన్యాలు, ఎరువుల ఉత్పత్తి సంభించింది. అయితే EU తాత్కాలికంగా ఉక్రెయిన్ నుంచి ఐరోపా దేశాలకు వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతిపై ఆంక్షలు ఎత్తివేసింది. దానివల్ల కీవ్ చౌక ఎగుమతులు ఐరోపా మార్కెట్ను ముంచెత్తి రైతులను నష్టం కలిగించాయి.
EU దేశాలు వ్యవసాయం పరంగా ఉక్రెయిన్తో పోటీ పడలేవు. ఉక్రెయిన్లో సగటు భూకమతము 1000 హెక్టార్ల. ఐరోపా దేశాల్లో అది కేవలము 44 హెక్టార్లే. హంగేరీ, పోలాండ్, రుమేనియా దేశాల గుండా చౌకగా వచ్చిపడుతున్న ఉక్రెయిన్ వ్యవసాయ ఉత్పత్తులు EU దేశాల్లో ధరలను కుంగదీశాయి. 2023లో పోలాండ్ రైతులు ట్రాక్టర్లతో ఉక్రెయిన్ దారి దిగ్బంధించారు. ఒకప్పుడు ఉక్రెయిన్ నుంచి వచ్చిన శరణార్థులు ఈ దారిలోనే స్వాగతం చెప్పారు. EU పరిమిత కాలం పాటు ఉక్రెయిన్ ఆహార ఎగుమతులపై ఆంక్షలు విధించిన తర్వాత వాటిని ఎత్తివేసింది. కానీ EU సభ్య దేశాలైన హంగేరీ, పోలాండ్, స్లోవేకియా మాత్రము విడిగా ఆంక్షలు విధించాయి. 2024లో పలు ఐరోపా దేశాల్లో ఎన్నికలు జరగనున్నందువల్ల రైతుల ఉద్యమాలు ప్రభుత్వాల అలక్ష్యము చేయలేకపోతున్నాయి. పునరాలోచనలో ప్రభుత్వాలు డీజిల్పై సబ్సిడీలు పునరుద్ధరించాలని ఐరోపా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉక్రెయిన్ ఆహార ఉత్పత్తులకు అడ్డుకట్ట వేయాలంటున్నారు. ఏటా 4% భూమిని సాగు చేయకుండా వదిలివేయాలన్న నిబంధనను వ్యతిరేకిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకపోతే పంట వైఫల్యం సంభవించవచ్చని, సేంద్రియ పంటలకు అధిక ధర చెల్లిస్తే క్రిమినాశనాలు వాడకాన్ని తగ్గిస్తామని షరతు పెడుతున్నారు. వ్యవసాయ డీజిల్పై సబ్సిడీలు తొలగించే యోచన స్వస్తి చెబుతున్నట్టుగా ఫ్రాన్స్ సర్కారు ప్రకటించింది. ఇతర యూరోపియన్ యూనియన్ దేశాల్లో వాడకంలో ఉన్న క్రిమినాశనులను తాము నిషేధించబోమని వెల్లడించింది. పాడి రైతులకు 15 కోట్ల యూరోలను ఆర్థిక సహాయం ప్రకటించింది. రైతులకు సూపర్ మార్కెట్ గిట్టుబాటు ధరలకు చెల్లించేలా నిబంధనలు తీసుకొచ్చింది. మరికొన్ని డిమాండ్లను కూడా ఆమోదించడంతో ప్రధాన రైతు సంఘాలు ఆందోళన విరమించాయి. దాంతో మిగతా EU దేశాలు వ్యవసాయ డీజిల్ సబ్సిడీ ఎత్తివేయడంపై పునరాలోచనలో పడ్డాయి. అంటే మిగిలిన దేశాలు కూడా ఈ డీజిల్ సబ్సిడీని ఎత్తివేయాలని అంటే డీజిల్ యొక్క సబ్సిడీని ఎత్తివేయాలనే ఆలోచనలో పడ్డాయి అన్నట్టు. ఇప్పుడు ఉక్రెయిన్ దేశంలో ఆహార ఉత్పత్తిని అడ్డుకట్ట వేయడానికి ఇప్పుడు ఏటా 4% భూమినే సాగు చేయాలి. కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సబ్సిడీ, క్రిమి సంహారక మందులను ఎక్కువ వాడొద్దు అనే దాని మీద ఎక్కువగా ఇవ్వడం అనేది జరిగింది. ఉపాధి నైపుణ్యాలే నిచ్చెన మెట్లు. యువ రక్తంతో ఉప్పొంగిపోతున్న ఇండియాయే నేడు ప్రపంచ అతి పెద్ద ప్రతిభా కర్మాగారమని నిరుడు ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని మోడీ సగర్వంగా ప్రకటించారు. వాస్తవానికి ఉపాధి వేటలో ఉసురుమంటూ చతికిల పడుతున్నాయి అపార యువశక్తులు. 25 లోపు పట్టభద్రుల్లో 42% పైగా నిరుద్యోగులేనని అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయ అధ్యయనం ఇటీవలే ధృవీకరించింది. కొరగాని డిగ్రీలు, స్నాతకోత్సవాల పట్టాలు దేశంలో ఉద్యోగ అర్హతలకు నోచని తరాన్ని సృష్టిస్తున్నాయన్న ఘాటు విమర్శలు మోతుకొక్కుతున్నాయి. ఇంతటి దురవస్థకు ప్రధాన కారణము నైపుణ్యాల కొరతే. పోటీ ప్రపంచంలో రేపటి అవసరాలకు దీటుగా తమను తాము సంస్కరించుకుంటూ పురోగమించడానికి సిద్ధపడుతున్న పరిశ్రమలు స్వీయ అంచనాలు తగ్గట్టుగా రాణించగల అభ్యర్థుల కోసము నిరంతరం అన్వేషిస్తూనే ఉన్నాయి. ఆ మేరకు అర్హతలను, నైపుణ్యాలను చదువరుల్లో పాదుగొల్పలేని విద్యా వ్యవస్థ డొల్లతనము సంస్థల ప్రగతికి, తద్వారా సామాజిక అభ్యుదయానికి పెను సవాలుగా మారింది. దేశంలో విద్యాస్థాయి అధికమయ్యే కొద్దీ నిరుద్యోగిత జోరెత్తుకుంటున్నట్టుగా తాజా అధ్యయనం ఒకటి చాటుతోంది. నిరక్షరాస్యుల్లో 0.57%, 0.57% మేర నిరుద్యోగిత ఉండగా పట్టభద్రులు, ఆ పైన విద్యార్హత కలిగిన వారిలో ఆ రేటు 14.73% అన్నది ఆ నివేదిక సారాంశము. డిగ్రీలు, PGలు, డాక్టరేట్లు చేసిన వారెందరో సరైన బతుకు తెరువు లభించక ఏదో ఒక కొలువు దక్కితే చాలనుకుంటూ అరకొర వేతనాలతో భారంగా జీవితంను నెలకొంటున్నారు. ఈ దుస్థితిని చెదరగొట్టడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE సారథి TG సీతారాం చేసిన సూచనలు అమలు ఎంతగానో ఉపయుక్తమవుతుంది. దేశవ్యాప్తంగా సాంప్రదాయ మూస పద్ధతిలో పాఠాలు నూరిపోసే విధానాన్ని చెల్లుచీటి ఇవ్వాలి. వృత్తి విద్యా కోర్సులను విశేష ప్రాధాన్యం కల్పించాలి. స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం కోర్సులపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించడం అత్యంత ఆవశ్యకము. దేశంలో ఏటా పట్టాలు పుచ్చుకొని కళాశాలల నుంచి బయటకు వస్తున్న వారిలో పారిశ్రామిక అవసరాలకు తగిన వారు 45% ఉన్నారంటే లోపం ఎక్కడుంది? 80% దాకా ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో పని సామర్థ్యాలు కొరవడుతున్నాయని యాజమాన్య సంస్థలు మొత్తుకుంటున్నాయంటే ఏమనుకోవాలి?
పారిశ్రామిక సంస్థల అవసరాలకు తగ్గట్టుగా బోధన పాఠ్యాంశాల కూర్పు కొల్లబోతున్నాయి. చదువులు జీవికకు మధ్య లంకె తెగిపోతే వాటిలో అనర్థము ఊహించే కావచ్చు. విద్యార్థుల్ని సొంత కాళ్ళపైన నిలబెట్టేలా చిన్ననాటి నుంచే వృత్తి విద్యలు బోధించాలనేవారు జాతిపిత. ఏ దశలో చదువు మానేయాల్సి వచ్చినా బతుకు తెరువు డోకా ఉండరాదన్నది బాపూజీ సత్సంకల్పము. అంతటి దూరదృష్టి లోపించిన ప్రభుత్వము విధానపరమైన వైఫల్యాలను అసంఖ్యాక యువత నేడు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. పునాది నుంచి పై వరకు విద్యా సౌధాన్ని దృఢంగా నిర్ణయించుకున్న దేశాలు ఉపాధి కల్పనకు, నవ్యావిష్కరణకు చిరునామాగా వెలుగొందుతున్నాయి. ఈ ఉపాధి భరోసా ఇచ్చే మేలిమి విద్యకు నెలవుగా అమెరికా భాసిస్తుంది. నాణ్యమైన గ్రంథాలు, పరిశోధనశాలపైన భారీగా వెచ్చిస్తూ విద్యార్థుల్లో నూతన నైపుణ్యాలకు యూకే పాదు చేస్తుంది. కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ ఎప్పటికప్పుడు విప్పరే అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నాయి. ఎప్పటికి ఏ రంగాన ఎంతమంది అవసరమో గుర్తించి ఆ మేరకు మానవ వనరులను పదును పెడుతూ నైపుణ్యాభివృద్ధికి ఇండియా ఇకనైనా నిబద్ధం కావాలి. చిల్లర విపణి రంగంతో పాటు తయారీ, నిర్మాణము, ఆరోగ్య సేవ, బీమా, పునరుత్పాదక ఇంధన అవసరాలు, రవాణా తదితర రంగాల్లో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు పుట్టుకరానున్నాయి. 2026 నాటికి ఒక కృత్రిమ మేధ, ఏఐ రంగంలోనే 10 లక్షల మంది నిపుణులు దేశానికి అవసరమంటున్నారు. శాస్త్రీయ అంచనాల ప్రాతిపదికన నిపుణుల మానవ వనరుల్ని తీర్చిదిద్దడానికి తగినట్లుగా పాఠ్యాంశాల క్రోడీకరణ, అప్రెంటిస్ షిప్, ఇంటర్న్షిప్ కోర్సుల రూపకల్పన చురుకందుకోవాలి. ప్రభుత్వాలు పరంగా అటువంటి నిబద్ధ కృషియే నిరుద్యోగతపై తిరుగులేని నైపుణ్యాస్త్రం అవుతుంది. ఇదే అండి అంటే ఉపాధి నైపుణ్యానికి ఇచ్చే మెట్లు. అంటే మనం వృత్తి విద్యను చిన్నప్పటి నుండే అవగాహన కల్పిస్తే పెద్దయ్యాక అది ఉపయోగపడుతుందని మన జాతిపిత గాంధీ గారు బోధించారు. ఇది ఈరోజు ఆర్టికల్. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.